ఆ రోజు ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ అధినేతగానే విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో విభేదం, అదేవిధంగా జనసేన పొత్తు, ఈ రెండు నేపథ్యంలో ఈరోజు ఆ రోజు చేసిన విమర్శలో ఆయన ఒంటరివాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కానీ ఏదైనా అంటే వ్యక్తిగత దోషాలు చేయడం, అంటే కూటమి ప్రభుత్వం చట్టాన్ని క్రమబద్ధీకరణ చేసిన తర్వాత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంభాషణ ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటారు? అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతోనే. ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశానికి జనసేనకి నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలని అంత కసి ఉంటే, అంత సరదా ఉంటే, నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. అధికారంలో 2.5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాను. ప్రమారం 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. అవినీతి చేశానా? తీయండి. లంచాలు తీసుకున్నానా? లేదు భూ కబ్జాలు చేశానా? భూదందాలు చేశానా? ఏమైనా ఉంటే తీయండి అయ్యా. అది తీసి కేసు పెట్టండి అయ్యా. దాన్ని సిద్ధాంతపరం అంటారు. సిద్ధాంతపరంగా పార్టీలో నేను ఏమైనా అధికార పార్టీలో తప్పు చేస్తుంటే అవి తీయండి. వెలికి మీకు దమ్ముంటే తీసి ఆ కేసులు ఏమైనా నేను తప్పులు చేస్తుంటే అరెస్ట్ చేయండి. తప్పేం లేదు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించామని దిక్కుమాలిన కేసా? నేనేమి దువాడ శ్రీనివాస్గా ఇది అడగట్లా, ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను. నేను కూడా ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, ఒక బాధ్యత గల వ్యక్తిగా, అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము లేక నాకు ఈ 35 క్లాస్ 3 అంటే 41 నోటీసులు మీరు ఇచ్చుకునే దిక్కుమాలిన స్థితి మీకు అది ఆపరించింది. మీకు చేత కాదు. మీరు మా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా అవి నిజం కాదని దీనివల్ల రుజువైంది. ఇందులో కూడా ఒక లోపభూయిష్టం, ఎవరైతే మీరు చేసినట్టు విమర్శలకు మదన పడ్డారో ఆ కాంపోనెంట్ ఇచ్చిన ఫిర్యాదు కాకుండా వేరొకరు ఇచ్చిన ఫిర్యాదును ప్రాతిపదిక తీసుకుని ఇది 41A నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీరు అడిగేదాని ద్వారా చట్టం కూడా ఒక ప్రశ్న నాకు వేయాలనిపిస్తుంది. ఒక సివిలియన్గా, ఒక భారతదేశ పౌరుడిగా చట్టంలో ఇలా ఉందా అసలు? నేను అడ్వకేట్నే. ఇప్పుడు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. 2 ఏళ్ల క్రితం నేను చేసిన విమర్శకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యొచ్చా? ఫస్ట్ నాకు చెప్పాలి. నేను న్యాయస్థానానికి వెళ్తాను. న్యాయస్థానంలో తప్పకుండా నాకు న్యాయం జరుగుతుంది. ఇంత డిలే ఎఫ్ఐఆర్ చేయొచ్చా? కొన్ని కంప్లైంట్స్ ఇదివరకు ఏమైనా ఉన్నాయా? వాటిని ఏమైనా మీరు నమోదు చేయగలిగినారా? దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇప్పుడు చేశారా? కాదే. ఇంతవరకు కంప్లైంట్స్ లేవే. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎవరివ్వాలి? పవన్ కళ్యాణ్ కదా నేను తిట్టానని మీరు అంటున్నారు, అందరూ కూడా అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇవ్వాలి కంప్లైంట్ ఎవరు ఇందులో? కణితి కుమార్ అంట, కణితి కిరణ్ కుమార్. ఎవరు ఈయన? హూ ఈజ్ ఈ? ఈయనకి నాకు సంబంధం ఏంటి? ఈయన నేను విమర్శించానా? ఈయన కంప్లైంట్ ఇస్తే ఒక ప్రజాప్రతినిధి మీద కూడా కంప్లైంట్ కట్టేస్తారు ఎఫ్ఐఆర్. కామెడీ. కేసు కట్టేసి దీనికి సెక్షన్స్ 153 క్లాస్ A, 504, 505 అండ్ 509 IPC అండ్ సెక్షన్ 67 ఆఫ్ IT యాక్ట్. ఇవి కట్టొచ్చా? ఈ వ్యక్తికి నాకు సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్కి విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వాలి. రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు మా మీద ఒంగోలులో ఒక ఎఫ్ఐఆర్ వేశారంట. ఒంగోలు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? ఒంగోలులో కంప్లైంట్ ఫైల్ చేశారని వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అసలు? నేను వాళ్ళని విమర్శించానా? పవన్ కళ్యాణ్ విమర్శించాను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని దీంట్లో కేవలం కూటమి ప్రభుత్వం నేతల హస్తం ఉందనుకుంటారా? లేకపోతే రివెంజ్ పాలిటిక్స్ని ఇంప్లిమెంట్ చేసేందుకు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఈరోజు దువ్వాడసిని బయటికి తిరగనివ్వకుండా కట్టడి చేసిన వ్యూహంలో భాగం అనుకుంటారు? ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు స్థానికంగా అచ్చెన్నాయుడు వీళ్ళు పగపట్టి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి నాకు సాక్ష్యాధారాలతో కూడా నేను తెలుసుకున్న ఎవిడెన్స్ నాకున్నాయి. సరే, ఇప్పుడు చేశారు, చెయ్యని. నేనే చెప్తున్నా కదా, వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడిపోయో, అదిరిపోయో, బెదిరిపోయో, జడిసిపోయే క్యారెక్టర్ దువ్వాడ శ్రీనివాస్ది కాదు. ఉద్యమ నేపథ్యం నాది. 18 కేసులు ఈ అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడే నాకు పెట్టించారు. మర్డర్ కేసులు కూడా నా మీద పెట్టించారు. ఉద్యమాలు చేసి ఢిల్లీ స్థాయిలో కదిలించిన చరిత్ర నాది. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ ఇష్యూలో జైరాం రమేష్ రెస్పాండ్ అయ్యి ఆ పవర్ ప్లాంట్ని రద్దు చేస్తున్నామన్నారు. దానిని నడిపించింది నేను. ఆ రోజు నాతో పాటు 3 కాల్పుల్లో చనిపోయినారు. నన్ను అరెస్ట్ చేసినారు. పోలీస్ తూటాలకి ఎదురుగెళ్ళి ఆ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర నాది.